Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది థర్డ్ సెమిస్టర్ రియల్ అనాలిసిస్ సిలబస్ యూనిట్ 2 LAQ'S ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇది యూనిట్ 2 పార్ట్ 5 వీడియో. నేను యూనిట్ 2వి పార్ట్ 4 దాకా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళకి లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ యూనిట్ 1 కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, అది పార్ట్ 5 దాకా అప్లోడ్ చేశాను. వాటి కూడా కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ థర్డ్ సెమిస్టర్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇక్కడ మోర్ అని అవపడుతుంది కదా, ఇక్కడ మోర్, ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ డాట్ మీద మోర్ అని అవపడుతుంది కదా. మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ మోర్ అని అవపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ జాయిన్ దిస్ ఛానల్ అని అవపడుతుంది. జాయిన్ దిస్ ఛానల్, ఓకేనా, జాయిన్ దిస్ ఛానల్ అని అవపడుతుంది కదా. ఒక్క సెకండ్. ఓకే, ఇక్కడ జాయిన్ దిస్ అని అవపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద ఓకే, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ వాళ్ళు 15 రూపీస్ పర్ మంత్ కట్టి ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పేపర్స్ అండ్ నోట్స్ అని అవపడుతుంది కదా. ఓకేనా, పేపర్స్ అండ్ నోట్స్, ఇది 89 రూపీస్ పర్ మంత్ కట్టాలి. ఓకే, ఈ 18 రూపీస్ కడితే మీకు ఏంటంటే మీకు పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ ఇంగ్లీష్ నోట్స్ ఉంటాయి కదా, గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ వాటి పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ ఇప్పుడు చెప్పే LAQ'S ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి కదా, వాటి నోట్స్ నేను కూడా అప్లోడ్ చేశాను. ఓకే, మీరు ఏం చేయాలంటే ఇది 18 రూపీస్ కట్టి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ వీడియో చూడాలండి, వాట్ టు డూ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ మై ఛానల్. జాయిన్ అయిన తర్వాత ఈ వీడియో చూడడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో నేను ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను కామెంట్ బాక్స్లో. మీరు అందులో జాయిన్ అయితే ఓకే, జాయిన్ అయిన తర్వాత థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, వీడియో చూసిన తర్వాత జాయిన్ అవుతారు కదా, డన్. మీరు ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అందులో నేను ఇది చూడు, ఇక్కడ కనపడుతుందా, థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ నోట్స్ అని, నేను ఇది అవైలబుల్గా ఉంది. అందులో మీరు ఏం చేయాలంటే నేను పిన్ కూడా చేసి పెట్టాను, ఇక్కడ మీద అవుపడుతుంది చూడండి, పిన్ కూడా చేశాను ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక క్లిక్ చేయండి, ఇక్కడ అవుపడుతుంది కదా, ఇక్కడ దీని మీద లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఏంటి, థర్డ్ సెమ్ మ్యాథ్స్ నోట్స్ రియల్ అనాలిసిస్ ప్రైవేట్ ఛానల్, ఇది స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ రిక్వెస్ట్ టు జాయిన్ ఛానల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు యూ విల్ బి యాడెడ్ టు ద ఛానల్ వన్స్ ఇట్స్ అడ్మిన్స్ అప్రూవ్. మీరు రిక్వెస్ట్ పెడతారు కదా నాకు, నేను అప్రూవ్ చేస్తాను. మీరు మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నేను అప్రూవ్ చేస్తే మిమ్మల్ని ఎలా యాడ్ చేస్తాను, మీరు నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. ఓకేనా, డన్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా చెప్పినట్టు నేను డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ కండి ఎగ్జామ్. ఓకేనా, డన్. ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం. 7th క్వశ్చన్ అండి, 7th క్వశ్చన్. ఈ పార్ట్ 5 వీడియోలో నేను ఈ యూనిట్ 2 అనేది నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, అందుకని మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఓకేనా, మిస్ చేయకండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. లాస్ట్ పార్ట్ ఇది, యూనిట్ 2 ఇది, డన్. నెక్స్ట్ నేను యూనిట్ 3 స్టార్ట్ చేస్తాను, అర్థమైందా. 7th క్వశ్చన్, షో దట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ యూనిఫార్మ్లీ కంటిన్యూస్ ఇన్ ద గివెన్ క్లోజ్డ్ ఇంటర్వల్. ఇచ్చిన ఫంక్షన్స్ అనేవి, ఇక్కడ ఫంక్షన్స్ ఇచ్చిండు, ఎన్ని ఇచ్చిండు, 4 ఇచ్చిండు. ఈ ఫంక్షన్స్ అనేవి యూనిఫార్మ్లీ కంటిన్యూస్ అని మనం ప్రూవ్ చేయాలి. నేను యూనిఫార్మ్లీ కంటిన్యూస్ అనేది డెఫినేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు యూనిఫార్మ్లీ కంటిన్యూస్ దేని మీద ప్రూవ్ చేయాలంటుండు, క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏంటి, ఇవి. ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద ఈ ఇచ్చిన ఫంక్షన్ అయితే యూనిఫార్మ్లీ కంటిన్యూస్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లాంగ్ క్వశ్చన్కి పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుందండి ప్రతిసారి. మరి ఈసారి ఉంటుందో లేదో తెలియదు, కానీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఓకేనా, డన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, ఈ డిఫరెన్స్ క్వశ్చన్ చూడండి, f(x) = x² అని ఉంది. మరి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చిండు, -7 + 7. అండ్ సెకండ్ క్వశ్చన్, f(x) = x² ఆన్ 0,3. ఇక్కడ f(x) = డివిజన్ ఇచ్చిండు, x/x + 1 అని.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5x బై 2x మైనస్ 1. డన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు గివెన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఇంటర్వెల్ ఏమి ఇచ్చిండు ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -7, +7. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెట్ x1, x2 బిలాంగ్ టు -7, +7. అంటే ఈ x1 వాల్యూ వచ్చేసి -7, x2 వాల్యూ వచ్చేసి +7. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ మోడ్ x1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు +7. ఇక్కడ -7 ఉంది కదా సార్, +7 ఎట్లా రాస్తుంటారు మీరు అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి x1కి మోడ్ అనేది అప్లై చేసాం మనం. అర్థమైందా? x1కి మోడ్ అప్లై చేసినట్లయితే ఈ -7 ఇక్కడ మోడ్లో ఉన్నట్లయితే ఈ మోడ్ తీసేసినట్లయితే మనకు +7 వస్తుంది. అర్థమైందా? మోడ్లో మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మళ్ళీ బయటకు వచ్చేసరికి ప్లస్సే అవుతుంది. అర్థమైందా? అందుకని నేను మోడ్ x1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు +7. మరి మోడ్ x2 ఏమవుతుంది? మోడ్ x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 7, +7. ఓకేనా? రెండు +7 వాల్యూసే మనకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ ప్రూవ్ చేయాలి. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇచ్చింది కదా -7, 7, మనకి ఏమొచ్చింది +7, +7 వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? యూనిఫామ్లీ కంటిన్యూస్ మనం ప్రూవ్ చేయాలి. మరి యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్ మీకు గుర్తుందా? ఒకసారి నేను చెప్తాను, ఇక్కడ వినండి. ఇక్కడ లెట్ f be a రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ సెట్ S. ఇఫ్ ఫర్ ఆల్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists delta greater than 0 such that mod x minus y is less than delta. అంటే mod x minus y వాల్యూ less than delta ఉండాలి. దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇంప్లాయిస్ mod f of x minus f of y is less than epsilon. అంటే mod f of x minus f of y వాల్యూ అనేది less than epsilon ఉండాలి. అది ఉన్నట్లయితే మనకి ఇక్కడ f అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఒక ఫంక్షన్ మనకు యూనిఫామ్లీ కంటిన్యూస్ కావాలి అంటే ఈ రెండు సాటిస్ఫై కావాలి. మోడ్ ఎక్స్ మైనస్ వై ఇస్ లెస్ దెన్ డెల్టా, ఇది సాటిస్ఫై అయినా కాకపోయినా ఇది మాత్రం పక్కా కావాలి. ఏంటి? మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇది ఫస్ట్ చూసుకోండి. అండ్ ఇది సెకండరీ, ఇది కూడా ప్రూఫ్ కావాలి. మోడ్ ఎక్స్ మైనస్ వై ఇస్ లెస్ దెన్ డెల్టా కంపల్సరీ ఉండాలి. అది సెకండరీ, ఇది ఫస్ట్. ఓకేనా? డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నాకు కన్సిడర్ మనం ఏం చేయాలి? ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి కదా, అందుకే దీన్ని నేను ఇది తీసుకుంటున్నాను, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై. ఇక్కడ నేను తీసుకున్నానంటే మనకి x1 వాల్యూ ఉంది, x2 వాల్యూ ఉంది కదా, అందుకని నేను ఇక్కడ x ప్లేస్లో x1 తీసుకున్నాను, ఇక్కడ y ప్లేస్లో x2 తీసుకున్నాను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ మనకు వచ్చేసి ఏంటంటే x1 స్క్వేర్. అర్థమైనా? x1 స్క్వేర్. మరి ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ వచ్చేసి x2 స్క్వేర్. ఇది గుర్తుంచుకోండి, ఎఫ్ ఆఫ్ x1 అండ్ ఎఫ్ ఆఫ్ x2. ఎందుకు x1 x2 తీసుకున్నానంటే మనకి ఇక్కడ మోడ్ x1 అండ్ x2 వాల్యూస్ ఉన్నాయి కదా, అందుకని నేను x1 x2 తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎట్లా వచ్చింది సార్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కదా, ఈ ఎక్స్ ప్లేస్లో x1 పెట్టినా x2 పెట్టినా మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, అందుకని నేను ఇక్కడ అలా రాశాను. ఎఫ్ ఆఫ్ x1 అంటే x1 స్క్వేర్, ఎఫ్ ఆఫ్ x2 అంటే x2 స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా టైప్ ఉంది కదా, మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనం ఏ విధంగా రాయాలి? ఇవి ఒకటి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఓకేనా? ఈ విధంగా రాయాలి. మరి ఇక్కడ ఏ ప్లేస్లో x1 ఉంది, బి ప్లేస్లో x2 ఉంది. ఫస్ట్ ఏ మైనస్ బి రాద్దాం మనం. ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఫార్ములా ప్రకారం. ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది, గుర్తుంచుకోండి, డోంట్ ఫర్గెట్ ఇట్. అండ్ ఇప్పుడు సపరేట్ తీసుకోండి, మోడ్ ప్రతి దానికి సపరేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మోడ్ x1 మైనస్ x2, మోడ్ x2 x1 ప్లస్ x2. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఉంది కదండి, ఇక్కడ x1 ప్లస్ x2 అనేది, ఈ x1కి మోడ్ సపరేట్ అప్లై చేయండి, x2కి మోడ్ సపరేట్ అప్లై చేయండి. ఎందుకు అప్లై చేయమంటున్నాను? మనకు మోడ్ x1 వాల్యూ ఉంది, x2 వాల్యూ ఉంది. ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి, మోడ్ x1 వాల్యూ 7,
mod x2 వాల్యూ 7 అంటే లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 7. అది కూడా మెన్షన్ చేయాలి, లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 7. అర్థమైందా? ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఇక mod x1 కడ 7, mod x2 కడ 7. ఓకే, ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు మర్చిపోకండి. డన్. ఇప్పుడు 7 + 7 అంటే 14 mod x1 మైనస్ x2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మరి ఇక్కడ ఇది f(x1) మైనస్ f(x2) ఏం వాల్యూ కావాలి? ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ కావాలి కదా. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ 14 mod x1 మైనస్ x2 వాల్యూ అనేది లెస్ దెన్ ఎప్సిలానా కాదా అని మనం చూడాలి, అంతే కదా. ఈ వాల్యూ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అయితేనే మనకు ఇచ్చిన ఫంక్షన్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది. మరి ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ కావాలి కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏమని? ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ అని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ లెస్ దెన్ ఎప్సిలాన్ రావాలి కదా. అందుకని ఈ 14 x1 x2 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 14 ఉంది కదండి, ఈ 14ని నేను ఎప్సిలాన్కి పంపించేస్తే డివైడ్ అవుతుంది ఎప్సిలాన్కి. అప్పుడు mod x1 మైనస్ x2. ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 1లో mod x1 మైనస్ x2. ఇక్కడ ఈ వాల్యూ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ బై 14 ఉంది కదా, ఈ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ ఉంది కదా, అప్పుడు ఇది ఏం మారుతుంది? లెస్ దెన్ అవుతుంది. ఈ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు కాస్త లెస్ దెన్ అవుతుంది. డన్ అయినట్లయితే మనకి ఇక్కడ 14 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనకు ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఎప్సిలాన్ బై 14. ఇక్కడ 14 అండ్ డినామినేటర్లో 14 గెట్ క్యాన్సల్. అప్పుడు ఏం మిగిలింది మనకు? లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, mod f(x1) మైనస్ f(x2) ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ప్రూవ్ అయింది కదా లెస్ దెన్ ఎప్సిలాన్ అని. అప్పుడు ఇది ఏమవుతుంది? బై డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్లీ కంటిన్యూయస్, f ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ 7 అండ్ -7. ఓకే, -7 అండ్ +7 ఇది ఇంటర్వెల్. ఇలాగే యూనిఫామ్లీ కంటిన్యూస్ అని మీకు అవపడ్డది అనుకోండి, ఇది లాంగ్ క్వశ్చన్కి ఇవ్వచ్చు, ఇలా షార్ట్ క్వశ్చన్స్కి ఇవ్వచ్చు. మీకు ఏది ఇచ్చినా 2 ప్లస్. ఎందుకంటే షార్ట్ క్వశ్చన్కి ఇచ్చినట్లయితే మనకు 5 మార్క్స్ ఉంటాయి, లాంగ్ క్వశ్చన్కి ఇచ్చినట్లయితే మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయి? 15 మార్క్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇదే మెథడ్లో చేయండి. అంటే ఇప్పుడు బుక్లో ఉన్నదే రాదు, నేను చెప్పిందే రాదు, వేరే కూడా వస్తుంది. క్వశ్చన్ చేంజ్ చేస్తాడు ఒక్కొక్కసారి. ఓకే, మీరు ఏ క్వశ్చన్ చేంజ్ చేసినా, నెంబర్ చేంజ్ చేసినా ఇదే ప్రాసెస్ వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. అందులో మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్లో డెఫినేషన్ ఉంది కదా యూనిఫామ్లీ కంటిన్యూస్, అందులో నేను mod x మైనస్ y ఈజ్ లెస్ దెన్ డెల్టా అని చెప్పాను కదా. మరి ఇక్కడ అది లేదేంటి సార్ అని మీరు కొందరు డౌట్ రావచ్చు. అది ఎందుకు లేదంటే ఇక్కడ మనకు ఫస్ట్ ప్రూవ్ అయింది కదండి, ఫస్ట్ మనకు లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ అయింది కాబట్టి అక్కడితోనే ఆపేయాలి. ఒకవేళ ఇది గ్రేటర్ దెన్ వచ్చింది అనుకోండి, ఒకసారి అది చెక్ చేయాలి. mod x మైనస్ y ఈజ్ లెస్ దెన్ డెల్టానా కాదా చెక్ చేసిన తర్వాతనే మనం f ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, ఎలానో. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏముంది? f(x) ఈజ్ ఈక్వల్స్ టు x². ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0,3. ఇది జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ మనకు మైనస్ లేదు, 0 ఉంది. మరి 0 ఉంటే 0 తీసుకోవచ్చా లేదా అని ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ గివెన్ ఇచ్చుకొని f(x) ఈజ్ ఈక్వల్స్ టు x² ఆన్ 0,3. దా ఇప్పుడు x1 బిలాంగ్స్ టు అండ్ x2 బిలాంగ్స్ టు 0,3. మరి ఇక్కడ mod x1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నాను నేను. ఎందుకు 3 తీసుకున్నాను? x1 బిలాంగ్స్ టు 0 కదా సార్. డౌట్ వచ్చిందా? అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ f(x) ఈజ్ ఈక్వల్స్ టు x² ఉంది. ఓకే, x² అంటే ఇది డివిజన్ కాదు, ఓన్లీ ఫ్రాక్షన్. ఒకటే ఉంది కదా, ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి మనం ఈ 0ని కన్సిడర్ చేసుకోకూడదు. మనకు ఒకటే వేరియబుల్ ఉన్నట్లయితే, ఇక్కడ x² ఉన్నట్లయితే, ఇప్పుడు x² బై డివిజన్ ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో వస్తుంది, డివిజన్ వస్తుంది కదా, అందులో చెప్తాను నేను. ఇప్పుడు x² ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి ఈ 0ని మనం కన్సిడర్ చేసుకోకూడదు. ఇక్కడ దాని పక్కకి ఏముంది? +3 ఉంది కదా, ఆ +3ని 2 సార్లు తీసుకోవాలి. ఓకే, అంటే mod x1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు +3, mod x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు +3. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా మిస్టేక్ అవుతుంది. మీరు x1 ప్లేస్లో 0 తీసుకున్నారనుకోండి, ప్రాబ్లం అనేది మొత్తం రాంగ్ వస్తుంది. ఓకే, డన్.
ఇప్పుడు కన్సిడర్, నువ్వేం కన్సిడర్ చేసుకోవాలి, ఇదే కదా మనం ఇంతకుముందు కన్సిడర్ చేసుకున్నాం. mod f of x1 minus f of x2 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ మనం ప్రూవ్ చేయాలి కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x1 అంటే ఏంటి వాల్యూ, x1 స్క్వేర్ కదా. దేని ప్రకారం ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చిండు ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అని. అప్పుడు ఎక్స్ ప్లేస్లో x1 పెడితే x1 స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ప్లేస్లో x2 పెట్టినట్లయితే దాని వాల్యూ x2 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. మరి ఆ ఫార్ములా చెప్పాను ఇంతకుముందు, ఏంటి ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను మళ్ళీ చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, అది ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ x1 మైనస్ x2 ఇంటూ x1 ప్లస్ x2 డన్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇక్కడ x1 ఇక్కడ మాడ్ సపరేట్ చేసేయండి. ఫస్ట్ సపరేట్ చేసేసిన తర్వాత ఇక్కడ x1 అండ్ ప్లస్ x2 ఉంది కదా, ఈ x1కి మాడ్ సపరేట్, x2కి మాడ్ సపరేట్ అప్లై చేసినట్లయితే మనకు ఈ మాడ్ x1 మాడ్ x2 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 3, లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం పెడతారు మీరు, లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు పెట్టండి. ఇక్కడ మాడ్ x1 కాడ ప్లస్ 3, మాడ్ x2 కాడ ప్లస్ 3. ఇప్పుడు 3 ప్లస్ 3 ఎంత అండి, 6 కదా. ఇక్కడ 6 అప్లై చేయండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ స్టెప్ అండి, ఏమి ఇచ్చినా వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఓకేనా, క్వశ్చన్ నెంబర్ ఆర్ ఏంటి ప్రాబ్లంలో ఏ నెంబర్ ఇచ్చినా అండ్ మైనస్ ఇచ్చినా క్లోజ్డ్ ఇంటర్వెల్లో 0 ఇచ్చినా సేమ్ స్టెప్స్ చేయాలి. ఇప్పుడు ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి కదా. సో నేను దీన్ని 6 mod x1 మైనస్ x2ని నేను లెస్ దెన్ ఎప్సిలాన్ అని కన్సిడర్ చేసుకుంటున్నాను. అప్పుడు ఈ 6 అనేది ఎప్సిలాన్ దిగి పంపించేస్తే డివైడ్ అవుతుంది. అంటే నేను ఎందుకు పంపించాను 6ని అంటే, ఇక్కడ mod x1 మైనస్ x2 మనకు వాల్యూ కావాలి, అయితేనే మనకు లెస్ దెన్ ఎప్సిలాన్ వస్తుంది. అందుకని mod x1 మైనస్ x2 వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎప్సిలాన్ బై 6. దీన్ని తీసుకపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ 6 అండ్ డినామినేటర్లో 6 గెట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు లెస్ దెన్ ఎప్సిలాన్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఏమైంది, బై డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0,3. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ యూనిట్ 2 అనేది నేను ఈ పార్ట్ 5 వీడియోలో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ యూనిట్ 3 స్టార్ట్ చేస్తాను. మీరు యూనిట్ 3 చూడాలనుకుంటే ఏం చేయాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. ఓకే, ఎగ్జామ్స్ లోపే మీకు అన్ని వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఆన్ 0,2 డన్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, ఇక్కడ డివిజన్ వచ్చినట్లయితే మనం 0 తీసుకోవాలి. ఓకేనా, డివిజన్ వచ్చింది ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 అంటే డివిజన్ కదా. డివిజన్ వచ్చినట్లయితే ఇక్కడ 0ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు గివెన్ ఇచ్చింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0,2. ఓకే, ఇప్పుడు 0ని ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే, లెట్ x1 బిలాంగ్స్ టు x2 బిలాంగ్స్ టు 0,2. అయితే ఇక్కడ x1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 0 కాదు, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు x1 అని రాయాలి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ 0ని తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి, కానీ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు x1. ఓకే, అంటే ఇక్కడ x1 పెద్దది, 0 ఈజ్ లెస్ దెన్ x1 అంటే x1 బిగ్ నెంబర్, అండ్ ఇక్కడ x2ని లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2 తీసుకోవాలి. ఓకేనా, డన్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, కన్సిడర్ ఏం చేసుకోవాలి, mod f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2ని కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే అదే మనం లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి కదా, అందుకే దాన్ని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మీకు ఎప్పుడు తెస్తాయి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అని ప్రాక్టీస్. ఓకేనా, నేను పార్ట్ 1 వీడియో నుంచి చెప్తున్నాను, యూనిట్ 1 స్టార్ట్ అయిన కాంచి ఈ LAQ'S ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయిన కాంచి చెప్తున్నాను. ప్రాక్టీస్ చేయండి, రియల్ అనాలిసిస్ ఇది హార్డ్ సిలబస్, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అన్ని థియరమ్స్ ఉంటాయి, కొన్నే ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాను. ప్రాక్టీస్ చేయకుంటే నేను చెప్తున్నాను, మీరు ఎటు పరిస్థితుల్లో పాస్ కారు. ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ప్రాబ్లమ్స్ ఉంటే మనం స్టెప్స్ చూసుకొని వెళ్ళొచ్చు, కానీ ఈ థియరమ్స్ అండ్ ఈ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎగ్జామ్ హాల్లో గుర్తుంటుంది. ఓకే, డన్.
ఇంకా మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా చేసుకోండి, చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను చెప్పినవి మాత్రం చూసుకొని వెళ్ళండి ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు. డన్. ఇప్పుడు నాకు కన్సిడర్ చేసుకున్నారు కదా, కన్సిడర్ చేసుకున్న తర్వాత f(x1) వాల్యూ ఎంత అండి? x1/x1+1 అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, f(x) = x/x+1 ఉంది కదా, నేను x ప్లేస్లో x1 అప్లై చేశాను, x1ని అప్లై చేశాను, అప్పుడు ఏమవుతుంది, x1+1 మైనస్ ఇక్కడ x ప్లేస్లో నేను x2ని కన్సిడర్ చేసుకున్నాను, అప్పుడు x ప్లేస్లో x2 వస్తుంది. ఓకే, x2/x2+1. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, డినామినేటర్లో ఎల్సిఎం తీయండి. ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం అంటే x1+x, ఇక్కడ x1+1 ఉంది, x2+1 ఉంది, దాన్ని ఒక బ్రాకెట్లో రాయండి, రెండు మల్టిప్లికేషన్ ప్రకారం ఒక బ్రాకెట్లో రాసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ x1కి ఈ x2+1 మల్టిప్లై చేయండి. ఎలా మల్టిప్లై చేస్తారంటే x1 ఇంటూ x2 ఎంత అండి, x1 x2, ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ డాట్, x1 ఇంటూ x2 మళ్ళీ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా అందుకే ప్లస్, x1 ఇంటూ 1 ఎంత, x1, అలా ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ x2 ఉంది కదా, ఈ x2కి ఈ x1+1 మల్టిప్లై చేయండి, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం మనం ఇక్కడ, అర్థమైందా? ఈ x2కి ఇది x1+x1ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు x2 ఇంటూ x1 అంటే x1 x2 రాసుకోవచ్చు కదా, డన్. ప్లస్ మైనస్ మైనస్, ఇక్కడ అర్థం చేసుకోండి, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, అండ్ x2 ఇంటూ 1 అంటే x2. ఇప్పుడు ప్లస్ x1 x2 అండ్ మైనస్ x1 x2 గెట్ క్యాన్సల్, అప్పుడు న్యూమరేటర్లో x1 మైనస్ x2 మిగులుతుంది, x1 మైనస్ x2. డినామినేటర్లో x1+1 x2+1. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది మోడ్ రాసి సపరేట్ రాయండి, 1/x1+1 x2+1 సపరేట్ రాయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మరి ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఉంది, దీని వాల్యూ ఏం కావాలి మనకు, < కావాలి. అట్లా అయితేనే ఎఫ్ అనేది ఇచ్చిన ఫంక్షన్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అని అర్థం. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 1/x1+1 1/x2+1 అనేది < <1 దాని వాల్యూ ఏంటండి, ఇప్పుడు ఈ 1/x1+1 అండ్ 1/x2+1 దాని వాల్యూ వచ్చేసి <1 అని ఉంటుంది, =1 అని ఉంటుంది. అందుకని నేను ఇక్కడ = ప్లేస్లా < అప్లై చేసి ఈ 1/x1+x2+1 ఇక్కడ నేను 1 అప్లై చేస్తున్నాను. 1 ఇక్కడ డినామినేటర్ మొత్తం 1 అయిపోతుంది, ఎందుకు, దీని వాల్యూస్ 1 కదా. ఇక్కడ ఇక్కడ < వచ్చింది. ఇప్పుడు 1/1 అంటే 1 ఇంటూ x1 మైనస్ x2 అంటే x1 మైనస్ x2. ఈ మాడ్ పెట్టడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది < కావాలి కాబట్టి దాన్నే నేను కన్సిడర్ చేసుకున్నాను, mod x1 మైనస్ x2 < ఓకే. అప్పుడు ఈ mod x1 మైనస్ x2 ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఉంది కదా, అది అవుతుంది ఎప్సిలాన్, ఇది మొత్తం ఎప్సిలాన్ అయింది కదా వాల్యూ. డన్. ఇచ్చిన ఫంక్షన్ అనేది f ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ 0,2. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ ఇన్ఫినిటీ ఉందండి. ఇన్ఫినిటీ ఉంటే ఇది చాలా మంది ఎగ్జామ్లో రాదు అనుకుంటున్నారు. ఒకవేళ ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి, మీరు చేయడం కష్టం, నేను చెప్తాను వినండి. ఇక్కడ ఇప్పుడు f(x) = 5x/2x - 1 ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, ఇన్ఫినిటీ వచ్చింది, ఇక్కడ 0 కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన క్వశ్చన్ని రాసుకోండి. ఫస్ట్ రాసుకున్న తర్వాత x1 అండ్ x2 బిలాంగ్స్ టు 1 అండ్ 1, దాని తర్వాత ఇక్కడ 1 ఈజ్ < x1. ఎందుకు 1 ఈజ్ < రాస్తున్నానంటే
ఇక్కడ డివిజన్ వచ్చింది కదా, డివిజన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ని అక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉండనివ్వండి, ఇన్ఫినిటీ ఉండనివ్వండి, ఏదైనా కానీ ఇక్కడ డివిజన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది డివిజన్లో వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ అనేది మనం లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు x1 అని తీసుకోవాలి. ఇక్కడ ఇన్ఫినిటీని x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అని తీసుకోవాలి. ఓకే, x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అని కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ దీన్ని కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x ప్లేస్లో x1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది, f5x1 బై 2x1 మైనస్ 1 మైనస్ ఇక్కడ x2 అంటే x ప్లేస్లో x2ని సబ్స్టిట్యూట్ చేయండి. x2 డన్. ఓకే, ఇది కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు మీరు, నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో ఏం చేయాలి, మల్టిప్లై చేయండి. ఈ రెండు డినామినేటర్లో ఎల్సిఎం చేసిన తర్వాత ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే 2x1 మైనస్ 1 2x2 మైనస్ 1 డినామినేటర్లో మొత్తం ఒకటి రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో ఏం చేయాలి, ఈ ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5x1 ఇంటూ 2x2 మైనస్ 1 5x1 ఇంటూ 2x2 మైనస్ 1 మైనస్ ఉంది కదా ఇక్కడ మైనస్. ఇప్పుడు 5x2ని దేంతో మల్టిప్లై చేయాలి, 2x1 మైనస్ 1 5x2 ఇంటూ 2x2 మైనస్ 1 సారీ ఇక్కడ 2x1 మైనస్ 1 డన్. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 5x1ని లోపలికి మల్టిప్లై చేయండి అండ్ ఈ 5xని కూడా లోపలికి మల్టిప్లై చేయండి. చేసినట్లయితే ఇక్కడ 10x1 x2 మైనస్ 10x1 x2 గెట్ క్యాన్సల్. అప్పుడు మిగిలేటివి ఏంటి మనకు, ఇక్కడ మైనస్ 5x1 ఉంది, ఇక్కడ x2 ఉంది. ఓకేనా, గుర్తించండి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఈ -5 ఉంది +5 ఉందని క్యాన్సిల్ చేయొద్దు. వేరియబుల్స్ కూడా సేమ్ ఉంటేనే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ వేరియబుల్స్ అనేవి x1 ఉంది, ఇక్కడ x2 ఉంది, క్యాన్సిల్ చేయరాదు. ఇప్పుడు -5x2 x1 ప్లస్ x2 డినామినేటర్లో యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇందులో నుంచి -5ని కామన్ తీస్తే న్యూమరేటర్లో x1 మైనస్ x2 ఉంటుంది. నెక్స్ట్ సపరేట్ మోడ్ని అప్లై చేశాను. న్యూమరేటర్కి మోడ్ సపరేట్ అప్లై చేశాను, డినామినేటర్కి మోడ్ అనేది సపరేట్ అప్లై చేశాను. డన్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ -5 ఉంటే మోడ్లో మోడ్ తీసేసినట్లయితే +5 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు దీని వాల్యూ లెస్ దెన్ ఎప్సిలాన్ కావాలి కాబట్టి ఇక్కడ చిన్న ఫార్ములా మళ్ళీ ఇక్కడ 1/2x1 మైనస్ 1 2x1 మైనస్ 1 న్యూమరేటర్లో 1 ఉంది అనుకోండి, డినామినేటర్లో ఇది ఉంది. అప్పుడు దాని వాల్యూ లెస్ దెన్ ఇస్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అండ్ ఇక్కడ 2x2 మైనస్ 1 అంటే 1/2x2 మైనస్ 1 వచ్చేసి వాల్యూ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు అని పెట్టి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ నెంబర్ 1లో. అప్పుడు కింద డినామినేటర్లో 1 అంటే దాని వాల్యూ ఎంత 1. ఇప్పుడు 5x1 మైనస్ x2 వస్తుంది. ఇప్పుడు ఇది మనం లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి కదా, దాన్ని నేను కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 5ని ఎప్సిలాన్కి పంపించేస్తే ఎప్సిలాన్ బై 5 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేసినట్లయితే 5 అండ్ 5 గెట్ క్యాన్సల్, మిగిలింది ఏంటి మనకు ఎప్సిలాన్. సో డెఫినేషన్ ప్రకారం f ఈస్ యూనిఫార్మ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ వచ్చినట్లయితే ఈ విధంగా చేయాలి. ఇక్కడ మరి ఇన్ఫినిటీ ఎక్కడ అప్లై చేసాం సార్ మనం అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఒకటే ప్రాసెస్ అంతా. ఇక్కడ ఇన్ఫినిటీ రానివ్వండి, 1 రానివ్వండి, ఏమన్నా రానివ్వండి, ఇక్కడ మనకు వాల్యూ వచ్చినట్లయితేనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకు ఆ వాల్యూ ఎక్కడ రాలే కదండి. ఇప్పుడు mod x1 x2 ఎక్కడ వచ్చింది మనకు, ప్లస్ ఎక్కడ రాలే, చూడండి మైనస్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంటే మనం అప్లై చేయొచ్చు, mod x1 ప్లస్ mod x2 ఉంటే మనం దాన్ని అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం డైరెక్ట్ స్టెప్ తీసుకొని ఇలా లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు తీసుకొని ఇక్కడ డైరెక్ట్ రాసేసాం. ఓకే, ఈ విధంగా చేయండి. ఓకేనా, ఒకవేళ f ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు x² వచ్చినట్లయితే ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ డివిజన్లో చూడండి, మీరు డివిజన్ వచ్చినట్లయితే f ఆఫ్ x మనం ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అనేవి అప్లై చేస్తలేం. ఇది మీరు నోట్ చేసుకోవాలి. మీరు వీడియో చూసేటప్పుడు రవ్వు ముందు పెట్టుకొని నోట్ చేయండి, మీకు తెలుస్తుంది. ఈ డివిజన్ వచ్చినప్పుడు ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయొద్దు, ఒక వేరియబుల్ వచ్చినట్లయితే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది. 8th క్వశ్చన్.
ఇలా ఇప్పుడు 8th క్వశ్చన్ అయిపోయిన తర్వాత 9th 10th కూడా ఉంది. ఓకే, వీడియోని చూడండి, పూర్తిగా చూడండి, నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే మీరు స్పీడ్ అనేది స్లో పెట్టుకొని వినండి. ఓకేనా, డన్. 8th క్వశ్చన్, షో దట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్. ఇప్పుడు ఇంతకుముందు 7th క్వశ్చన్లో మనం ఏం చేసామండి, ఇచ్చిన ఫంక్షన్స్ అనేవి యూనిఫామ్లీ కంటిన్యూస్ అని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటుండో, ఇచ్చిన ఫంక్షన్స్ అనేవి యూనిఫామ్లీ కంటిన్యూస్ కాదు అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా, అదన్నా ఇవ్వచ్చు, లేకుంటే ఇదన్నా ఇవ్వచ్చు అని నేను ఇది ఎక్స్ట్రాగా చెప్తున్నాను, ఎందుకైనా జాగ్రత్త, మంచిదని. ఓకేనా, నన్ను ఇది షార్ట్ క్వశ్చన్స్ కానీ ఇవ్వచ్చు, లాంగ్ కానీ ఇవ్వచ్చు అని చెప్తున్నాను. అది ఇవ్వకపోయినా ఇది ఖచ్చితంగా ఇస్తాడు, ఇది ఇవ్వకపోయినా అది ఖచ్చితంగా ఇస్తాడు. ఓకేనా, ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది. డన్. ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్స్ ఏంటి, రెండు ఇచ్చేయండి. ఇక్కడ f(x) = 1/x² ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్, ఇక్కడ ఏంటి 0,1. f(x) = sin 1/x² ఆన్ 0,1. ఇప్పుడు గివెన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇచ్చింది రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ f ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ 0,1. అంటేనా, ఇచ్చిన క్వశ్చన్ అదే కదా, ఎఫ్ అనేది 0,1 మీద యూనిఫామ్లీ కంటిన్యూస్ కాదు అని మనం ప్రూవ్ చేయాలి. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇఫ్ సపోజ్ అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎఫ్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్ కదా, మనం దాన్ని రివర్స్ అనుకుంటున్నాం, అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఏంటి, ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని తీసుకొని ఎఫ్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని మనం ప్రూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇది మెయిన్ ఫార్ములా, ఇది గుర్తుంచుకోండి. ఇది గుర్తుండకుంటే ఈ ప్రాబ్లం అనేది మీరు చేయలేరు. ఇక్కడ నాట్, ఎఫ్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని వచ్చింది అనుకున్న క్వశ్చన్లో, మీకు ఈ ఫార్ములా గుర్తు రావాలి అంతే. క్వశ్చన్ చూసుడుతోటే ఈ ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి ఫార్ములా, 1/√n × π మైనస్ 1/√n π ప్లస్ π/2 బిలాంగ్స్ టు 0,1. ఇక్కడ 0,1 ఇచ్చింది కదా, అందుకే 0,1 రాశాను. డన్. ఇది ఫార్ములా. ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ కన్సిడర్ ఏఎన్ని కన్సిడర్ చేసుకోండి = ఇది. ఓకే, దీని వాల్యూ వచ్చేసి ఏఎన్. ఓకేనా, ఏఎన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ లిమిట్ అప్లై చేయండి, బోత్ సైడ్స్ లిమిట్ని అప్లై చేయండి. లిమిట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ n to ∞, ఏఎన్ = లిమిట్ n to ∞. ఇగో ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ రాసేయండి, యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ స్టెప్, ఇక్కడ n to ∞ ఉంది కదా, నేను n ప్లేస్లో ఇన్ఫినిటీని అప్లై చేస్తున్నాను. ఇక్కడ n ప్లేస్లో ఇన్ఫినిటీ, n ప్లేస్లో ఇన్ఫినిటీ అప్లై చేసినట్లయితే మనకు 1/∞ వస్తుంది, 1/∞ వస్తుంది. మరి ఇక్కడ ఇన్ఫినిటీలో వచ్చింది సార్ అంటే, ఇక్కడ n × π అంటే n ప్లేస్లో ఇన్ఫినిటీ అప్లై చేశాను కదా, ఇన్ఫినిటీ × π అంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ తోటి ఏది మల్టిప్లై చేసినా, ఏది అడిషన్ చేసినా, ఏది సబ్స్ట్రాక్షన్ చేసినా మళ్ళీ ఇన్ఫినిటీ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ n × π, ఇన్ఫినిటీ × π అంటే ఇన్ఫినిటీ. మరి ఇక్కడ ఇన్ఫినిటీ ప్లస్ π/2 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు ఇది గెట్ క్యాన్సిల్ అయితే మనకు 0 వచ్చింది వాల్యూ. లిమిట్ n to ∞ an = 0. ఇక్కడ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ 0 వచ్చింది కదా మనకు, అందుకని ఇది ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ mod an - 0 అంటే ఇక్కడ mod anని ఈ 0ని తీసుకున్నాను అంటే మధ్యలో మైనస్ పెట్టాను. mod an - 0 ఈజ్ లెస్ దెన్ డెల్టా. అప్పుడు x1 = 1/√n π అనుకోండి. ఇక్కడ x1 ఎక్కడ ఉంది, ఇక్కడ మనం తీసుకున్నాం కదా, అక్కడ ఫార్ములా ప్రకారం x1 ఇది అనుకోండి అండ్ x2 ఇది అనుకోండి. ఓకే, x2 ఇది అనుకోండి, అదే చేశాను. ఇక్కడ x1 ఇది అనుకున్నాను, x2ని 1/√n π ప్లస్ π/2. x1 x2ని కన్సిడర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, నౌ కన్సిడర్, మనం దీన్ని f(x1 - f(x2)ని లెస్ దెన్ ఎప్సిలాన్ మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మోడ్ ఖచ్చితంగా పెట్టండి, మర్చిపోకండి. mod f(x1 - f(x2) కన్సిడర్ చేసుకొని, ఇక్కడ f(x1) అంటే నేను ఇచ్చిన క్వశ్చన్లో x ప్లేస్లో x1 పెట్టాను అని అర్థం కాదు.
ఇక్కడ ఫార్ములాని మనం తీసుకోవాలి. ఫార్ములా f(x1) అంటే మనకేంటి ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఇది f(x1) అనుకోండి, ఇది f(x2) అనుకోండి, స్క్వేర్ పెట్టండి అంతే. అర్థమైందా? స్క్వేర్ ఇక్కడ కింద స్క్వేర్ వస్తుంది. f(x1) 1/x1 స్క్వేర్ కదా. మరి x1 వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? 1/√10π. మన క్వశ్చన్లో f(x) = 1/x² ఇచ్చింది కదా. నేను x ప్లేస్లో x1 పెట్టాను. x1 అంటే ఇక్కడ 1/x1 స్క్వేర్ వస్తుంది. మరి ఇక్కడ 1/√10π ఎట్లా వచ్చింది? ఇక్కడ x1 వాల్యూ ఎంత ఉంది, అందుకని నేను ఇక్కడ 1/√10π² తీసుకున్నాను. -1/x2 అంటే x2 వాల్యూ ఇదే కదా, అందుకని x2 వాల్యూ అక్కడ తీసుకున్నాను (2). ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్ పట్టుకోండి. (10π²). ఇక్కడ కూడా డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్కి మల్టిప్లై చేయండి. (10π + π/2)². డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ స్టెప్, ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మైనస్ ఇక్కడ కూడా ఇక్కడ స్క్వేర్, ఇక్కడ లోపల రూట్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మైనస్ అనేది nπకి ఈ π/2కి మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ +nπ -nπ గెట్ క్యాన్సిల్ అవుతుంది. మనం మిగిలేది ఏంటి? -π/2. అంటే ఇక్కడ మాడ్ ఉంటుంది, మాడ్ -π/2. ఇప్పుడు ఇక్కడ మైనస్ అనేది ఇప్పుడు మాడ్ తీసేసినట్లయితే, మాడ్ రిమూవ్ చేసినట్లయితే మనకు ప్లస్ అవుతుంది. మాడ్ రిమూవ్ చేసినట్లయితే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఇక్కడ +π/2. మరి ఇక్కడ π/2 వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్, ఈ π/2 వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఉంటుంది. దేనికి అయినా గ్రేటర్ దెన్ π/2 వాల్యూ. ఇక్కడ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ అంటే ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. సో మనకు అజ్యూమ్ ఏం చేసుకున్నాం మనం? అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అంటే ఇక్కడ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ రావాలి. మనం ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని మనం తీసుకున్నాం, అజ్యూమ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చింది. గ్రేటర్ దెన్ వచ్చినట్లయితే అవర్ అజంప్షన్, మనం తీసుకున్న అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఇప్పుడు ఇక్కడ దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్. ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చింది కదండి. గ్రేటర్ దెన్ వచ్చినట్లయితే అది ఎఫ్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ కాదు అని అర్థం. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీరే చేయండి. ఇక్కడ స్క్రోల్ చేస్తూ వెళ్తాను. ఇక్కడ గివెన్ సెకండ్ క్వశ్చన్ f(x) = sin 1/x² on 0, 1. ఇప్పుడు ఏం మనం ప్రూవ్ చేయాలి? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూయస్. మనం ఏం తీసుకోవాలి? ఏం అజ్యూమ్ చేసుకోవాలి? ఏమని? ఇఫ్ సపోజ్ దట్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని అజ్యూమ్ చేసుకొని మనం ఎఫ్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్ మనం ప్రూవ్ చేయాలి, ఇంతకుముందు చేసిన విధంగానే. కానీ ఇక్కడ సైన్ ఉంది కదా సార్ అంటే సైన్ ఉండనివ్వండి, కాస్ ఉండనివ్వండి, మనకి ఏ ఫార్ములా, నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మనకు ఒకటే ఫార్ములా గుర్తు రావాలి. డన్. ఇగో ఇదే ఫార్ములా, ఓకేనా? ఇదే ఫార్ములా 1/√10π -1/√10π + π/2. మనకు ఈజ్ ఎఫ్ అనేది ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని మనం ప్రూవ్ చేయాలని క్వశ్చన్లో ఇచ్చింది అనుకోండి, మీకు ఈ ఫార్ములా గుర్తు రావాలి. ఓకే, అక్కడ సైన్ ఉండనివ్వండి, కాస్ ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా రాసినందుకు మీకు 1 మార్క్ అన్న ఇస్తాడు ఖచ్చితంగా, నేను చెప్తున్నాను. డన్. ఇప్పుడు కన్సిడర్ ఏం చేసుకోవాలి? an = ఇది, దీని వాల్యూ అనేది an అనుకోవాలి, ఇంతకుముందు అనుకున్న విధంగానే. దాని తర్వాత లిమిట్ అప్లై చేయండి. లిమిట్ అప్లై చేస్తే మనకు సేమ్ అదే విధంగా వస్తుంది. మనం ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, అదే ఫార్ములాకి అదే ఏనికి లిమిట్ అప్లై చేస్తే మనకు మళ్ళీ 0 వచ్చిందండి. ఓకే, ఇంతకుముందు చేసిన విధంగానే చేశాను, 0 వచ్చింది. అక్కడ 0 వచ్చింది, ఇక్కడ కూడా 0నే వచ్చింది. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ mod an - 0 is less than డెల్టా. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ x1ని ఇది అనుకోవాలి, x2ని ఇది అనుకోవాలి. ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్లో అనుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ దాకా సేమ్ స్టెప్స్. డన్. ఇప్పుడు కన్సిడర్ చేసుకోవాలి మనం ఏంటి? mod f(x1) - f(x2) = mod f(x1) ఇక్కడ sin 1/x², అంటే ఇక్కడ f(x) మన క్వశ్చన్లో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నాకు తెలుసు. ఇక్కడ f(x) = sin 1/x² ఉంది కదా, నేను ఇక్కడ x ప్లేస్లో x1 తీసుకుంటే sin 1/x1² వస్తుంది, కింద డినామినేటర్లో x1² వస్తుంది.
మరి ఇక్కడ నేను ఏం తీసుకున్నానండి x1 స్క్వేర్ ప్లేస్లో 1/√n π తీసుకున్నాను. ఎందుకు? మనకి x1 వాల్యూ ఎంత? 1/√n π కదా, అందుకని x1 ప్లేస్లో 1/√n π హోల్ స్క్వేర్ మైనస్ సైన్, ఇక్కడ f(x2) అంటే సైన్ 1/x2 హోల్ స్క్వేర్. ఇక్కడ x2 వాల్యూ ఇది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం, అది హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ న్యూమరేటర్ న్యూమరేటర్ పట్టుకురండి. డినామినేటర్ని న్యూమరేటర్ పట్టుకొని చేస్తే మనకు ఇక్కడ ఇలా వస్తుంది, సైన్ nπ మైనస్ సైన్ nπ ప్లస్ π/2. దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి, n ఇంటూ π అంటే 0. ఓకే, n ఇంటూ π అంటే 0. ఇక్కడ nπ ప్లస్ π/2 అంటే దాని వాల్యూ 1. ఇక్కడ మీకు ఎలా గుర్తుంటుంది ఇలా 0 1 అని అంటే నేను చెప్తాను ఒక ట్రిక్ చూడండి. ఇక్కడ సైన్ nπ n తోటి మల్టిప్లై అయింది, ఇక్కడ n ఇంటూ π అనేది మల్టిప్లై అయింది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. 0 అంటే ఇక్కడ n ఇంటూ π ఓకే మల్టిప్లై అయింది అండ్ అడిషన్ అయింది, అడిషన్ ప్లస్ π/2 కదా, డివిజన్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నప్పుడు 0 వస్తుంది, ఇక్కడ అడిషన్ అన్నప్పుడు 1 వస్తుందని మీరు గుర్తుంచుకోండి. మీకు మళ్ళీ అన్ని ఫార్ములాస్ చెప్పాలంటే మీకు అవన్నీ గుర్తుండవు. ఓకే, అందుకని ఈ క్వశ్చన్ వస్తే ఈ విధంగా గుర్తుంచుకోండి, రాకుంటే మీకే మంచిది. ఓకేనా, డన్. ఇప్పుడు 0 - 1 అర్థమైందా? 0 - 1 ఇక్కడ నేను ఎందుకు కొట్టేశానంటే ఇక్కడ ఇది ఫార్ములాతో చేయాలండి. మళ్ళీ మీరు ఈ స్టెప్స్ అని నేను చేశాను అనుకోండి, ఇంత మీకు హార్డ్గా అనిపిస్తుంది. అందుకే నేను సింపుల్గా చెప్పాను, అడిషన్ ఉంటే 1 పెట్టండి అని. అర్థమైందా? ఇప్పుడు 0 - 1 అంటే +1 వస్తుంది. ఈ +1 అనేది ఏంటి? గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ కదా, అంతేనా? 1 అనేది ఎప్సిలాన్ కన్నా పెద్దది. ఇక్కడ mod f(x1 - f(x2) ఇస్ గ్రేటర్ దెన్ ఇచ్చి ఈ 1 వచ్చింది దీని వాల్యూ, అది గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్నది ఏంటి అజంప్షన్? ఎఫ్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అని తీసుకున్నాం అజంప్షన్. మరి అజంప్షన్ అనేది రాంగ్ అయింది కదా. సో అజంప్షన్ రాంగ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్ ఈజ్ నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్. ఎఫ్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ కాదు. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ 9th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కంపల్సరీ వస్తుందని నేను చెప్పలేను, కానీ ఇది ఇక్కడ ఏంటంటే 90% ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, కంపల్సరీ వస్తుంది ఇదే క్వశ్చన్ అని చెప్పలేను, కానీ 90% ఉందండి. అంటే ఇవారికి ఇది 2 times ఇచ్చినట్టున్నారు. ఓకే, నేను ఎలా చెప్తున్నానంటే నేను ఫ్యాకల్టీని కనుక్కున్నానండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినవే కొన్ని డిఫరెంట్ తీసుకొని నేను ఇంపార్టెంట్వే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, మీరు వేరే కూడా ప్రిపేర్ కాండి. మీ సార్ వాళ్ళు చెప్పినవి ఉంటారు కదా, అండ్ కొందరు కామెంట్ బాక్స్లో తెలియజేశారు మీరు చెప్పేటివి గైడ్లో లేవని మెన్షన్ చేశారు కదా. ఆ గైడ్ ఏంటో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, మీరు కొనుక్కున్న గైడ్లో నేను చెప్పే క్వశ్చన్స్ లేవంటున్నారు కొందరు. ఆ గైడ్ ఏం తీసుకున్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఒకసారి ఆ గైడ్ చెక్ చేసి మీకు మళ్ళీ వివరంగా చెప్తాను. ఓకేనా, అంటే ఈ క్వశ్చన్స్ ఉంటాయి కంపల్సరీ, కానీ మీరు తీసుకున్న గైడ్ ఎట్లా ఉంటుందో నాకు తెలియాలి కదా. ఓకే, మీరు తీసుకున్న గైడ్ చెప్తే నేను క్లారిఫై ఇస్తాను కొద్దిగా. డన్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. లెట్ f(x) is equals to √1 + 3x² - 1 by x² for x is not is equals to 0. Show that limit x to 0 f(x) exists and determine its value. Justify all claims. అంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటుండు? లిమిట్ x to 0 f(x) ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. అండ్ డిటర్మైన్ ఇట్స్ వాల్యూ అన్నాడు. దీని వాల్యూని కూడా మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇక్కడ మనం 2 కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు గివెన్ ఫంక్షన్ అనేది ఇక్కడ తీసుకోండి. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? f(x) is equals to √1/3x² - 1 by x² ఫర్ ఇక్కడ x అనేది 0కి ఈజ్ ఈక్వల్స్ టు కాదు అని ఇచ్చిండు. x ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఇక్కడ లిమిట్ x to 0 f(x) అని ప్రూవ్ చేయాలి. ఎగ్జిస్ట్ అవుతుంది. టు ప్రూవ్ దాట్
లిమిట్ ఎక్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్, ఇది ఉన్నది అని మనం ప్రూవ్ చేయాలి అంటే మనకి ఇక్కడ దట్ ఈజ్ ఇది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ లిమిట్ ఎక్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ రెండు వాల్యూస్ అనేవి ఈజ్ ఈక్వల్స్ టు వచ్చినట్లయితే ఈ లిమిట్ ఎక్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. ఓకేనా, ఆ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. సో ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేద్దాం, దాని తర్వాత ఇది, అంటే కేస్ 1 కేస్ 2 టైప్ చేద్దాం. ఫస్ట్ కేస్ 1 తీసుకోండి. ఏం తీసుకుంటారో లిమిట్ ఎక్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకొని ఇక్కడ లిమిట్ ఎక్స్ టు 0 మైనస్ ఉంది కదా, లిమిట్ ఎక్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చిండు √1 మైనస్ 3x² మైనస్ 1 బై x². అదే ఇక్కడ తీసుకున్నాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో. ఇక్కడ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ హెచ్. ఎందుకు 0 మైనస్ హెచ్, 0 ప్లస్ తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఎక్స్ టు 0 మైనస్ ఉంది లిమిట్. ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్ టు 0 మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ అని తీసుకొని హెచ్ అనేది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి మనం, హెచ్. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చేసి 0 మైనస్ హెచ్. డన్. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో 0 మైనస్ హెచ్ని మనం అప్లై చేయాలి. 0 మైనస్ హెచ్ని మనం అప్లై చేయాలి. మరి ఇక్కడ లిమిట్ ఎక్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టు 0. ఎలా వచ్చింది సార్ హెచ్ టు 0? మీరు ఎక్స్ ప్లేస్లో 0 మైనస్ హెచ్ని అప్లై చేయమంటారు కదా. అవును, 0 మైనస్ హెచ్ అంటే మనకు హెచ్ వస్తుంది కదా మళ్ళీ. మరి ఇక్కడ మైనస్ ఉంది కదా సార్ అంటే ముందట ఇక్కడ మైనస్ ఉంది మళ్ళీ 0 మైనస్ అని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ హెచ్ అప్లై చేయండి. ఇక్కడ 0 మైనస్ గెట్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ మైనస్ హెచ్ పెడితే ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ మైనస్ ఉంటుంది కదా, అది బోత్ సైడ్స్ మైనస్ ఉండకూడదు కాబట్టి నేను ఓన్లీ ప్లస్ తీసుకున్నాను. ఇక్కడ లిమిట్ హెచ్ టు 0, లిమిట్ హెచ్ టు 0. డన్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 మైనస్ హెచ్, ఎక్స్ ప్లేస్లో 0 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉంది, -1 ఇక్కడ న్యూమరేటర్లో -1. ఇప్పుడు ఏం చేస్తారు, డన్. 0 మైనస్ హెచ్ అంటే h², 0 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే h². ఇప్పుడు ఇది మీకు తెలుసు ఫ్యాక్టరైజేషన్, ఇదేమో అంటారు క్రాస్ మల్టిప్లికేషన్, డివిజన్ది మల్టిప్లై చేయాలని. ఇక్కడ లిమిట్ ఎక్స్ టు 0 √1 ప్లస్ 3h² మైనస్ 1 బై h² ఇంటూ ఇక్కడ ఇంటూ ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఉన్న దాన్ని అపోజిట్ తీసుకొని మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి. ఇక్కడ √1 ప్లస్ 3h² మైనస్ 1 ఉంది కదా, ఈ మైనస్ కాస్త +1 పెట్టాలి. +1 తోటి అండ్ +1 తోటి న్యూమరేటర్కి డినామినేటర్కి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్తున్నాను, నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ. చేసిన తర్వాత ఇక్కడ +1 అండ్ -1 గెట్ క్యాన్సిల్ అవుతాయి. న్యూమరేటర్లో 3h² మిగులుతుంది, డినామినేటర్లో h² ఇంటూ ఇది మిగులుతుంది. న్యూమరేటర్లో h² గెట్ క్యాన్సిల్, డినామినేటర్లో h² గెట్ క్యాన్సిల్, అండ్ మిగిలేటది గిదిగా. మనం ఏం చేయాలి, ఇప్పుడు h టు 0 అన్నాడు కదా, లిమిట్ని అప్లై చేయాలి. h టు 0 అంటే h ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 3h² ఉంది కదా, h ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0² 3 ఇంటూ 0 అంటే 0. ఇక్కడ √1 అంటే √1 ప్లస్ 1. ఇప్పుడు 3/√1 అంటే 1 ప్లస్ 1, 3/2 వస్తుంది ఆన్సర్. లిమిట్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3/2. మరి ఇప్పుడు కేస్ 2 ఉంది కదా, కేస్ 2 ఏంటంటే మరి లిమిట్ ఎక్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చింది కదా, అది కన్సిడర్ చేసుకోండి. మరి ఇక్కడ టేక్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 ప్లస్ హెచ్. ఎందుకు 0 ప్లస్ హెచ్, మనం కేస్ 1లో ఎక్స్ టు 0 మైనస్ ఇచ్చింది కాబట్టి 0 మైనస్ హెచ్ తీసుకున్నాం. ఇక్కడ కేస్ 2లో 0, ఇక్కడ ఎక్స్ టు 0 ప్లస్ ఇచ్చిండు, అందుకని ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 ప్లస్ హెచ్ తీసుకున్నాను. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ హెచ్ వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. చూడండి, లిమిట్ ఎక్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఎక్స్ ప్లేస్లో 0 ప్లస్ హెచ్ కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 ప్లస్ హెచ్, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 ప్లస్ హెచ్ చేసిన తర్వాత మనకు 0 ప్లస్ హెచ్ అంటే హెచ్ వస్తుంది, 0 ప్లస్ హెచ్ అంటే హెచ్ వస్తుంది.
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ క్రాస్ ఇక్కడ మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ని న్యూమరేటర్కి రివర్స్ అపోజిట్ మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ తోటి మల్టిప్లై చేయండి. ఇంతకుముందు చేసిన విధంగానే చేయండి. ఓకేనా, ఈ విధంగా చేసినట్టయితే మనకు మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుందండి. సేమ్ ఇంతకుముందు కేస్ 1లో ఏ వాల్యూ అయితే వచ్చిందో కేస్ 2లో కూడా 3/2, దాని వాల్యూ ఇదే, దీని వాల్యూ ఇదే. డన్. ఇప్పుడు రెండు ఈక్వల్ వచ్చినాయి కదా, ఫ్రమ్ కేస్ 1 అండ్ కేస్ 2 బోత్ ఆర్ ఈక్వల్. అప్పుడు లిమిట్ x→0 f(x) ఎగ్జిస్ట్. మరి లిమిట్ x→0 f(x) వాల్యూ కూడా ఏమవుతుందండి, 3/2 అవుతుంది. ఆ వాల్యూ కూడా కనుక్కోమన్నాడు కదా మనల్ని, కనుక్కున్నాం. దాని వాల్యూ కూడా 3/2 అవుతుంది. డన్. ఇప్పుడు 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్. ఓకేనా, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్. మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు చాలా ఓపిక ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారు కదా, థ్యాంక్ యూ. స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు థ్యాంక్ యూ అండి. అలాగే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా కామెంట్ చేస్తాను. నేను ప్రతి కామెంట్కి ఇప్పటి వరకు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఛానల్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి నా కామెంట్ బాక్స్లలో, మీరు రిప్లై ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి. నేను రిప్లై ఇవ్వకూడని కామెంట్ అస్సలు ఉండదు. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను. ఓకేనా, డన్. ఇప్పుడు 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకు ఇక్కడ బోర్ అనిపిస్తే తర్వాత వినండి 10th క్వశ్చన్. ఓకేనా, 10th క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏం కాదు, నేను అలా చెప్తున్నాను అంతే. అంటే ఒక్కసారి వచ్చినట్టుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పలేను. 10th క్వశ్చన్ ఒక్కటేసారి వచ్చిందండి. ఓకే, డన్. 10th క్వశ్చన్ వచ్చేసి, లెట్ ఎఫ్ బి ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ whose domain is a subset of R, then f is continuous at x0 in domain f if and only if for each epsilon greater than 0 there exists delta greater than 0 such that x belongs to domain f and mod x minus x0 is less than delta implies mod f of x minus f of x0 is less than epsilon. ఇది నేను యూనిట్ 2 స్టార్టింగ్లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే టైప్ ఉంటుంది. ఇవి రెండు ఒకటే. ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఈ 10th క్వశ్చన్ సేమ్ ఉంటుంది కొద్దిగా. ఓకే, ఈజీగా ఉంటుంది, చూడండి. మీరు ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పార్ట్ 1 వీడియో, యూనిట్ 2 పార్ట్ 1 వీడియో చూడండి. అది చూసిన తర్వాత ఈ 10th క్వశ్చన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. డన్. ఇప్పుడు లెట్ ఎఫ్ బి ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ వచ్చింది కదా, whose domain is a subset of R ఇచ్చిండు. whose domain అనేది ఆర్కి సబ్సెట్. డన్. ఇప్పుడు కేస్ 1 తీసుకోండి. మనం కేస్ 1 ఏం చేయాలి ఇక్కడ అంటే, ఇక్కడ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ x0 అన్నాడు కదా, కేస్ 1 నేను అదే తీసుకుంటున్నాను. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ x0. అప్పుడు బై డెఫినేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ క్రైటీరియన్, మరి సీక్వెన్షియల్ క్రైటీరియన్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే, mod ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ x1 కన్వర్జెస్ టు x0 అని చెప్తుంది. అంటే ఈ x1 అనేది x0కి కన్వర్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ దెన్ f of xn కన్వర్జెస్ టు f of x0 అని చెప్తుంది. అంటే x1 x0కి అండ్ f of x1 f of x0కి కన్వర్జెస్ అవుతుంది అని చెప్తుంది. ఏంటి, సీక్వెన్షియల్ క్రైటీరియా అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, ఇక్కడ మనం ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 డెల్టా గ్రేటర్ దెన్ 0 దర్ ఎగ్జిస్ట్ mod x1 minus x0 is less than delta. ఎలా రాసానేది, ఇక్కడ x1 x0 ఉంది, అందుకని mod x1 minus x0 is less than delta. దెన్ ఇక్కడ mod f of xn minus f of x0 is less than epsilon. ఇక్కడ f of x1 f of x0 అది తీసుకున్నాను, ఇక్కడ మోడ్లో ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి అండి. ఇది మనం ప్రూవ్ చేసినట్లయితే ఎఫ్ అనేది x0 మీద కంటిన్యూస్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్. ఏం చేయాలి, x మైనస్ x0 ఇస్ లెస్ దెన్ డెల్టా అని ఇంప్లాయిస్ f of x మైనస్ x0 ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, మనం ప్రూవ్ చేయాలి కాబట్టి అజ్యూమ్ చేసుకోవాలి, మనం రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ లెస్ దెన్ డెల్టా యాజ్ ఇట్ ఈస్ పెట్టండి, ఇంప్లాయిస్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంది కదా, గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ అని తీసుకోండి. ఎందుకు రివర్స్ తీసుకొని మనం దాన్ని ప్రూవ్ చేద్దాం. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి.
ఈ అజ్యూమ్ చేసుకునేది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. మరి ఈ ఈక్వేషన్ నెంబర్ 2 మనకు అజంప్షన్ కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందో చూద్దాం. డన్. ఇప్పుడు ఎక్స్ కన్వర్జెస్ టు ఎక్స్ నాట్ ఎలా రాశానంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఉంది కదా, అంటే ఎక్స్ కన్వర్జెస్ టు ఎక్స్ నాట్ అని అర్థం. డన్. mod ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇక్కడ డెల్టా, ఈ డెల్టా వాల్యూ అనేది మనం 1/n తీసుకుంటామండి. డెల్టా వాల్యూ అనేది 1/n అంటే n బిలాంగ్స్ టు క్యాపిటల్ n. n బిలాంగ్స్ టు క్యాపిటల్ n అంటే న్యాచురల్ నెంబర్స్. స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n. ఫర్ ఈచ్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n దేర్ ఎగ్జిస్ట్ xn బిలాంగ్స్ టు d అంటే xn అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. దీని అర్థం n 1/small n వచ్చినట్లయితే n బిలాంగ్స్ టు క్యాపిటల్ n అయినప్పుడు దెర్ ఎగ్జిస్ట్ xn అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. అంటే x ప్లేస్లో xnని కన్సిడర్ చేసుకోవాలని దాని అర్థము. x ప్లేస్లో xnని సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో ఇక్కడ x ప్లేస్లో ఏం చేయాలి, నువ్వు x1ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినట్లయితే x ప్లేస్లో x1, x ప్లేస్లో x1. నేను ఏది చేంజ్ చేయలేదు, ఒక x ప్లేస్లో x1నే అప్లై చేశాను. అప్పుడు మన అబ్జంప్షన్ అనేది రాంగ్ అయింది. అంతేనా? ఈక్వేషన్ 2 ఏ విధంగా ఉందండి? ఈక్వేషన్ 2 ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, కానీ మనకు x1 వచ్చింది. సో మన అజంప్షన్ అనేది రాంగ్. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ x బిలాంగ్స్ టు డొమైన్ f అండ్ mod x మైనస్ x నాట్ ఇస్ లెస్ దెన్ డెల్టా. ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ ఉండాలి, ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ లేదు ఇక్కడ. సో మన అజంప్షన్ అనేది రాంగ్. ఇలా ఉన్నట్లయితేనే f అనేది కంటిన్యూస్ ఎట్ x నాట్ అని ప్రూవ్ చేసినట్టు. ఓకేనా? దాన్ని ఇప్పుడు కేస్ 2 చూద్దాం మనం. కేస్ 2 ఏం లేదు, నేను చిన్న ట్రిక్కే చెప్తాను వినండి. ఇక్కడ మరి కేస్ 2లో ఎండ్ పాయింట్ తీసుకొని రివర్స్ రాసుకుంటూ పోవడమే. ఓకేనా? ఇక్కడ పైకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రివర్స్ రాయాలి, మొత్తం రివర్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇక్కడ దాకా ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ అని అక్కడ వరకు రాసుకుంటూ పోవడమే. నేను చెప్తాను చూడండి, ఇక్కడ సేమ్ రివర్స్ రాయడమే అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఏంది ఇక్కడ ఉన్నదే లాస్ట్ ఎండ్ పాయింట్లో ఉన్నది ఇక్కడ రాశాను. చూడండి, మీరు రివర్స్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ దట్ ఎక్స్ నాట్. ఎఫ్ అనేది ఎక్స్ నాట్ కంటిన్యూస్ అని మనం ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఎక్స్ నాట్. ఇంతకుముందు రాసాం మనం కేస్ 1లో. అదేవిధంగా mod x మైనస్ ఎక్స్ నాట్ ఇస్ లెస్ దెన్ డెల్టా, n బిలాంగ్స్ టు క్యాపిటల్ n. డన్. అప్పుడు ఎక్స్ ప్లేస్లో xn కన్సిడర్ చేసుకోండి. ఈ ఎక్స్ ప్లేస్లో xn అనేది ఈక్వేషన్ నెంబర్ 3లో రాయండి. ఈక్వేషన్ నెంబర్ 3లో రాసినట్లయితే ఎక్స్ ప్లేస్లో x1 వస్తుంది. ఓకేనా? అప్పుడు ఈ xn కన్వర్జెస్ టు ఎక్స్ నాట్ అని అర్థం, అండ్ f ఆఫ్ xn కన్వర్జెస్ టు f ఆఫ్ x నాట్ అని అర్థం. ఓకేనా? ఇంతకుముందు కేస్ 1లో చూడండి, మీరు బ్యాక్వర్డ్ చేసి వీడియోని, అదే ఉందా? డన్. బై డెఫినేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ క్రైటీరియన్ ఫర్ కంటిన్యూస్ ఏమవుతుంది, f ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్. ఓకే, f ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్. ఏ విధంగా అయింది ఎక్స్ నాట్? సీక్వెన్షియల్ క్రైటీరియా ఫర్ కంటిన్యూస్ డెఫినేషన్. కేస్ 1లో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడతోటి యూనిట్ 2 LAQ'S ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అయింది. నేను యూనిట్ 1లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు యూనిట్ 2లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 3లో 10 ఉండొచ్చు, వాటికన్నా ఎక్కువే ఉండొచ్చు. ఓకే, మీరు ఏం వరి కాకండి, నేను సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఏ క్వశ్చన్ అయితే అర్థం కాలేదో ఆ క్వశ్చన్ నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే నేను మళ్ళీ ఆ క్వశ్చన్ని సపరేట్ వీడియోలు చేసి మీకు మీ ముందు పెడతాను. ఓకేనా? నా వర్క్ అదే కదా, మీకు నా వీడియోస్ అనేవి హెల్ప్ కావాలి. దట్ ఈజ్ మై మెయిన్ గోల్. ఓకే, మీరు ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కామెంట్ చేస్తేనే నేను చూస్తాను. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ అండ్ ఫ్యూచర్లో మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా అండ్ మీ జూనియర్స్కి రికమెండ్ చేయండి నా వీడియోస్. నా ఛానల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో కూడా.
అండ్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి నా ఛానల్లో. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ పేపర్స్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అవసరం లేదండి, పేపర్స్ని అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ పేపర్స్లోనే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని తీసుకోండి. ఆ పేపర్స్ మీరు రిపీట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఈజీగా గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఏ సబ్జెక్ట్ అయినా ఏం కాదు. ఓకేనా, డన్. ఇక్కడ వరకు చూసినందుకు, ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో కోసం అంటే యూనిట్ 3 వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.